సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఓటమి అంటే ప్రతిపక్షాన్ని కూడా తగ్గించుకోలేకపోయింది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు? మొన్న జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు వాళ్ళ ముగ్గురు పోటీ చేశారు. టీడీపీ చేసింది, జనసేన చేసింది, బీజేపీ చేసింది. అప్పుడు ఆయనే ఊహించలేదు 150 ఓటు వస్తుందని. అప్పుడు టీడీపీకి 23 వచ్చినాయి, జనసేనకు 1 వచ్చింది, బీజేపీకి ఎన్ని వచ్చినాయి? రాలా. అలాగే ఇలా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం దక్కకపోయినా ముగ్గురి మీద పోటీ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు పోవడానికి కారణం ఏంటంటే పథకాల్లోని జనాలకి ఉచిత పథకాలు అయితే ఇచ్చాడు, అభివృద్ధి లేదు. నెక్స్ట్ మెయిన్ మగవాళ్ళకి మంచి మందు ఇవ్వకపోవడం. ఇప్పుడు చట్టం ఒకటి తీసుకొచ్చాడు కదా, అది మాత్రం ఫుల్గా 100కి 90% ఎగనిస్ట్. దానివల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఓటమి అంటే ప్రతిపక్షాన్ని కూడా తగ్గించుకోలేకపోయింది. కారణాలు ఏమి ఉంటాయి? కారణాలు ఏముంది, ఆయన చేసే పనుల వల్ల అలాగా అయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారన్న అసలుకి మామూలుగా ఆ బటన్ నొక్కడం ఈ బటన్ నొక్కడం ఏం చేశారు అసలుకి? ఇప్పుడు రాజధాని అన్నారు, 3 రాజధానులు అన్నారు. ఎక్కడ రాజధాని? ఇప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఎంపన్నే పని మొదలు పెట్టేశాడు. ఇప్పుడు జనాలు కోరుకున్నారు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అని. జరగలేదనే కదా, మంచి జరగలేదనే కదా. అంటే మా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మేము సంక్షేమం పంపించాం కదా అంటున్నారు కదా మరి వైసీపీ నేతలు. సంక్షేమం పంపించామన్నారు. ఏం సంక్షేమం పంపించారు? ఇప్పుడు అమ్మఒడి అయ్యి ఇప్పుడు ఈ మందు తాగేవాళ్ళు మంచి మందులన్నీ తీసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టి ఇంకేం చేశారన్న అసలుకి? మా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి లబ్ధి జరిగింది, ప్రతి ఇంటికి మేము సంక్షేమం ఇచ్చాము, మా ప్రభుత్వం పైన ఎటువంటి వ్యతిరేకత లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి వ్యతిరేకత ఎందుకు లేదు? వ్యతిరేకత ఉండమట్టే కదా ఓడిపోయింది. వ్యతిరేకత ఉండమట్టేగా. ఇప్పుడు జనాలు బయటపడలా చేశారు. ఇప్పుడు దాని టైం వచ్చినప్పుడు చూపించారు. అది జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అంటే ప్రతిపక్షాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. కారణాలు ఏమై ఉంటాయి? జగన్ చేసిన తప్పులే. అంటే ఎలాంటి తప్పు చేశారన్న జగన్ గారు? ఏముంది, ఇక మన జగన్ మాట ఎమ్మెల్యేలు కొంత నాకు తెలిసి వినలేదు. అలా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది పరిపాలన. దాని మూలన కొంచెం జనాన్ని కూడా రివర్స్ చేయాలి. పథకాలు ఇవన్నీ వదిలాడు, కానీ చేతి వర్కర్లకి వర్క్ లేకుండా పోయింది. మెయిన్ ఇసుక ఉంటే ఒక బిల్డింగ్కి ఒక 40-50 మంది వర్కర్లు కావాలి. మరి వాళ్ళందరికీ పనులు ఉండేవి. మరి దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఇప్పుడు అందరికీ డబ్బులు వస్తాయి రాకపోతాయి, డబ్బుల సమస్య కాదు. వర్క్ నువ్వు చేతి నిండా ఇస్తే ఆ లెక్క వేరేగా ఉండేది నా ఆలోచన. అంటే వీళ్ళు వైసీపీ పార్టీ నేతలు ఏమంటున్నారంటే మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది కదా, మా ప్రభుత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. వ్యతిరేకత లేకపోతే ఈ ఓట్లన్నీ టీడీపీకి ఎలా పడతాయి? వ్యతిరేకత ఉంటేనే కదా పడేది. నా ఆలోచన అయితే అది. ఇప్పుడు ఇంత దారుణంగా ఓటమి ఎప్పుడూ లేదు వాస్తవంగా. అది జనాలు మారబట్టేగా ఇలా జరిగింది. అది నా ఆలోచన అయితే. ఏది చేయకపోవడం వల్ల ఇలా మారిందేమో అని అనుకుంటున్నాను. జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఓటమి అంటే ప్రతిపక్షాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. కారణాలు ఏమై ఉంటాయి? ఉచిత పథకాలు ఇవ్వడం అదే కారణం అన్నిటికీ. ఉచిత పథకాలు ఇవ్వకూడదు, ఫ్రీగా ఇస్తే పని చేస్తాం. మనం సోమరిపోతులమై తిరుగుతాం. వాళ్ళు ఇచ్చిన 10,000 20,000 ఒక 10 రోజులు వారం వస్తాయి. తర్వాత మన పరిస్థితి ఏంటి? ఉపాధి కల్పించాలి అంటే ఏదన్నా అభివృద్ధి చేస్తూ ఉంటే అందరికి పనులు ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవాలి. ఉచిత పథకాలు ఇవ్వడం వల్లే ఓడిపోయింది, ఇంకా వేరే కారణమే ఉండదు. రెండోది ఏంటంటే ఈ భూ హక్కు చట్టం ఏదో తెచ్చారు కదా, దానివల్ల కూడా జనాలు భయపడ్డారు. జగన్ గెలిచాడు, బాగానే ఉంది. దొంగోట్లు వేపించుకున్నాడు, ఏం చేశాడో గెలిచాడు, బాగానే ఉంది. ఒక్కరోజున విజయవాడ మన అమరావతి అది ఎంతంత మేధావులతో ఓపీ చేపించాడు. అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఎంతంత మేధావుల్ని ఎక్కడి నుంచి తెప్పించి ఓపెన్ చేశాడు. అమరావతి మన ఆ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అయితేనే అన్ని విధాలా బాగుంటుందని నిర్ణయం తీసుకొని చేశాడు. దాన్ని ఏం చేశాడు వైఎస్ జగన్?
ఒక పిల్లోళ్ళలాగా ఏం తెలవని కోతి కొబ్బరి చెప్ప దొరికితే ఎలా ఉంటుందనే వ్యవహారంతోనే ఆ పార్టీ 5 సంవత్సరాలు కూడా అలాగే చేశాడు. ఆ పార్టీ నాశనం అయిపోవటానికి ఓడిపోవటానికి కారణాలు అన్నీ అయ్యే. సరే ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశాడు. ఒక్క రోజన్నా జనాల్లోకి వచ్చి జస్ట్ మన ఆంధ్రప్రదేశ్ మన విజయవాడలో మనం గెలిచాం, మన రాజధాని ఇక్కడ ఉంది, కనీసం ఒక్క జనాల్లో ఏ రోజన్నా తిరిగాడా? ఏ జిల్లాలో కూడా తిరిగాడా? ఇప్పుడు జిల్లాల పేర్లు మార్చాను, ఆడిని మార్చాను, ఈయన్ని మార్చాను అన్నాడు. జిల్లాల పేర్లు మార్చితే ఉపయోగం ఏముంటుంది నీకు? ఇప్పుడు పాత జిల్లా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు నువ్వు మార్చినంత మాత్రాన ఏం బాగుపడలేదుగా. ఏమైనా బాగుపడినాయా? ఏం బాగుపడలేదు. తర్వాత ప్రతి దాంట్లో కూడా ఉద్యోగస్తుల్ని నానా తిప్పలు పెట్టాడు. ఫస్ట్ మెయిన్ వాళ్ళ సరైన పెన్షన్లు రాక, సరైన జీతాలు నెలకి పడకుండా, వాళ్ళ నిధుల్లో డబ్బులు లాగేసేసి ఎవడికి ఇవ్వాల్సిన పంచులు ఆడు పంచిపార్దంగి అమ్మఒడి నాన్నఒడి అది ఇది అని చెప్పేసి చేసాడు. ఇవన్నీ ఆయన ఓటమి పాలికి కారణాలు అంతవరకే తప్ప రెండోది ఏం లేదు. మేము పిఠాపురం మామూలు చెప్తాం. అదే దాని గురించి చెప్తుంది. ఇంకేం నెంబర్ 1 పిఠాపురం అంటే ఇంకా తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ నిజాధిపతి, అందుకని భారీ మెజార్టీ గెలిపించారు ఆయన్ని. అది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదని కూడా భారీ ఎత్తున అయితే బెట్టింగ్ జరిగినాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఆ గెలుస్తారో అందరికీ తెలుసు ఆయన, ఎందుకంటే ఒకసారి 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు అవకాశం ఇస్తారు కదా, అవి భారీ మెజార్టీ గెలిపించారు ఈసారికైనా. అది మీరు పవన్ కళ్యాణ్ అభిమాన అవును అన్న, ఒక అభిమానిగా అడుగుతున్నాను మిమ్మల్ని. 10 సంవత్సరాలు కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు, మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? కానీ హ్యాపీగా ఉంది మాకైతే. ఆయన హ్యాపీగా ఉంది. అది కాక నిజాతి పరుడు కాబట్టి రాష్ట్రం కూడా మంచి చేస్తాడని, మంచి శాఖలు ఇచ్చారు కాబట్టి మంచిగా చేస్తారనుకుంటున్నాను. అది ఏ అన్యాయం గట్ట జరగకుండా ఉంటుందని మా నమ్మకం. అంటే మీ జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి భరోసా ఇచ్చారంటే ఏం చెప్తారు? జనసేన కార్యకర్తలకు అందరికీ ఒకటి ఇస్తాడు ఆయన. ఆయన కార్యకర్తలకు ఏముంది, అందరికీ ఒకలాగా చూస్తాడు ఆయన, అందరిని ఒకలాగా చూస్తాడు ఆయన. అది ఒకలాగా చూడడు ఆయన. అందరికీ ఆయన దృష్టిలోకి వస్తే అందరిని సమానంగా చూస్తాడు ఇక. అది ఈసారి ఎన్నికల్లో కనుక జనసేన కలగకపోతే ఈసారి జనసేన లేదంటూ కూడా కొన్ని పార్టీలు అయితే మాటలో ఛాలెంజ్లు కూడా చేసాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. దానికేమన్నా చేస్తాం ఏమన్నా చెప్తారు, అధికారం ఉన్నా కాబట్టి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడలేదు. మరి అది ఆయన అధికారం ఉన్నా లేకపోయినా పని చేశాడు. అప్పుడు మరి అధికారం లేనప్పుడే రైతులకి 3,000 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి ఉన్నా ఇప్పుడు ఇంకా ఎంత ఖర్చు పెడతా చూసుకోవాలి మనం ఇక బాగా. అన్న, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? కానీ హ్యాపీగా ఉంది మాకైతే. ఆయన తగ్గ గౌరవం ఇచ్చారనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు కూడా. అది ఆ పదవి తగ్గ గౌరవం ఇచ్చారు ఆయన కూడా, కానీ ఇన్నేళ్ళు కష్టపడినందుకు. అన్న, పవన్ కళ్యాణ్కి వచ్చే జీతం కూడా ప్రజలకే, నాకు వచ్చిన జీతాన్ని మళ్ళీ ప్రజలకే పంచి పెడతా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఆయన చెప్పాడని చేస్తాడుగా. ఆయనకు ఉన్నప్పుడే లేనప్పుడు కూడా పెట్టాడు. అలాంటిది ఆయనకు వచ్చింది కంపల్సరీగా చేస్తాడు ఇక. ఆయన చెప్పాడు అంటే చేస్తాడు ఇక. ఆయనది ఆయనకు వచ్చే జీతమే కాదు, ఆయన మిగిలింది కూడా పెడతాడు ఆయన. అది